చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, రజనీకాంత్ కూలీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షో విడుదలైంది. పబ్లిక్ అందరూ కూడా వస్తున్నారు. ఒకసారి పబ్లిక్ నాకు తెలిసినటువంటి ప్రతి కేమ్ ఫ్రమ్ చెన్నై. ఫస్ట్ డే ఫస్ట్ షో పని గురించి వచ్చాను. మార్నింగే బుక్ చేసేసి ఇక్కడ చూసేసాను. యాక్చువల్గా స్టార్స్ ఉన్నారు కదా, మల్టిపుల్ స్టార్స్. ఇట్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ, ఫెంటాస్టిక్. సో ఎవ్రీబడి ప్లేడ్ వండర్ఫుల్. ఏం చెప్పాలా తలైవర్తో, అన్బిలీవబుల్. ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్, అంతే. థ్యాంక్ యూ. బాగుందన్న, చాలా మంది స్టార్స్ ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ బాగుంది, అందరిది బాగుంది. బ్రో సినిమా సూపర్ ఉంది బ్రో, అందరు కలిసి చూడండి. మాకైతే చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే భాషా సినిమా గుర్తొచ్చిందా నాకు. ఫ్రెండ్స్ కోసం అయితే ఫైట్లు గీట్లు సాంగ్స్ సూపర్ ఉన్నాయన్న. ఉపేంద్ర కానీ నాగార్జున కానీ ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ బాగా యాక్ట్ చేశారన్న. సినిమా రేటింగ్ అయితే 10.10. రజనీకాంత్ హైలైట్ అండ్ మిగతా యాక్టర్స్ అంతా హైలైట్. చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సూపర్ ఉందండి. నాగార్జున ప్రతి ఎవ్రీ సీన్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. నాగార్జున చాలా రజనీకాంత్ యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది, చెప్పాలి మరి తల గురించి. బాగుందన్న సినిమా. మిగతా చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. మొత్తం సినిమా అయితే ఎల్సీయూ కనెక్ట్ చేస్తాం అనుకున్నాం, అది ఒకటి డిసప్పాయింట్ అయింది. సినిమా అయితే చాలా మంచి, రెండు మంచిగా ఉన్నాయి అన్న. సినిమా బాగుంది. సీక్వెన్స్ ఏమైనా ఉందా దీనికి? మళ్ళీ ఇంకో సినిమా లాగా సీక్వెన్స్ ఏమైనా ఉందా ఇంకో సినిమా లాగా దీనికి? పార్ట్ ఉంది దీనికి, కానీ సీక్వెన్సింగ్ ఏం లేదన్న. ఎల్సీయూ అయితే ఏం కనెక్ట్ చేయలేదు దాన్ని. రజనీకాంత్ యాక్టింగ్ ఎట్లా ఉంది? రజనీకాంత్ యాక్టింగ్ 70+ ఎట్లా చేస్తారు? చాలా మంచిగా ఉందన్న. బాగుంది. చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. రజనీకాంత్ స్టైల్ సూపర్ ఉంది, చాలా బాగా చేశాడు. అమెరికాన్ ఓకే లాస్ట్లో ఉన్నాడు, క్లైమాక్స్ చాలా బాగుంది. బట్ రజనీకాంత్ అయితే తన స్టైల్ సూపర్గా ఉంది, మస్తు అనిపించింది. కంప్లీట్ రజనీ యాక్షన్. లేట్ ఎంట్రీ ఉంటుందన్నారు రజనీకాంత్, అట్లా అదేం లేదు, బట్ పర్ఫెక్ట్ టైం. ఆల్ గుడ్. చాలా బాగుంది. చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, ఎట్లా? ఉపేంద్ర యాక్టింగ్ చాలా బాగుంది. నాగార్జున గారు ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ అది ఇంకా చెప్పలేమండి. క్లైమాక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. బీజిఎం వెన్ వి కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ అయితే కొంచెం తక్కువ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్ చాలా బాగుంది. ఎలా ఉందంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి హైప్తో వస్తే అట్లా ఏం కాకుండా నార్మల్గా వస్తే మంచిగా ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. హైప్తో వెళ్ళామంటే కొద్దిగా తగ్గిపోతుంది అట్లా. ఓవరాల్గా సినిమా మంచిగా ఉండే, ముగ్గురు యాక్టింగ్ బాగా చేసినారు. అంటే ఎట్లా అంటే నాగార్జున ఫస్ట్ టైం విలన్గానే చేసిండు అట్లా. అంటే కొద్దిగా నెగిటివ్ రోల్లో చూడలేగా, కొద్దిగా చూడడానికి మంచిగా ఉంటుంది, బాగా యాక్టింగ్. క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు దీనికి? సీక్వెన్స్ ఏమైనా ఉంది ఈ సినిమా? సీక్వెన్స్ అంటే ఇప్పుడు అమీర్ ఖాన్ వచ్చింది లాస్ట్లో, అమీర్ ఖాన్తో ఏమన్నా వాళ్ళతో ఏమన్నా సంబంధం ఉందే సెకండ్ పార్ట్లో రావచ్చేమో అట్లా. ఇంకా ఇది జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ ఆ రేంజ్లో ఇది చూపించారా ఒక పెద్ద? జైలర్ ఇంకా బాగుండే సినిమా, అంటే కొద్దిగా బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ అట్లా. జైలర్ ఇంకా మంచిగా ఉండే సినిమా. జైలర్తో కంపేర్ చేస్తే ఇది జైలరే ఇంకా జైలర్ ఇంకా బాగుండే, ఎందుకంటే ఆ మ్యూజిక్ కానీ అట్లా చేయడం కానీ బాగుండే. ఈ సినిమా ఎట్లా అంటే బాగుంది, 8/10 బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ లాగా అట్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.